చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని మున్నేరు వరద ఉధృతి మిగిల్చిందని చెప్పుకోవాలి. ఇళ్ల నుంచి పూర్తి స్థాయిలో పేరుకుపోయినటువంటి ఆ బురదను మళ్ళీ క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి వాళ్ళకి ఎదురవుతుంటుంది. మనం గత ఏడాది కూడా చూసాము. 36 అడుగుల మేర వరద ప్రవహించినప్పుడు ఈ ఇళ్లన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ప్రస్తుతం ఈ ఏడాది స్వల్పంగానే వరద ఉధృతి వచ్చినప్పటికీ సుమారు 28 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. అయితే దీంతో ఇళ్లలోకి మళ్ళీ వరద నీరు రావడం, వాళ్ళంతా కూడా సామాన్లు తట్టబుట్ట సదురుకొని పునరావాస కేంద్రాలకు వెళ్ళడం, మళ్ళీ వచ్చి ఇలా శుభ్రం చేసుకోవడం ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎంతవరకు వచ్చినాయి నీళ్లు? సగానికి వచ్చినాయండి, సగానికి వచ్చినాయి. ఇక అంతా వండే నీళ్ళ నిండా వండు బుడద ఏం చేస్తాం. 3 ఏళ్ళకి 3 సార్లు వచ్చింది. ఈ కరకట్ట వస్తే కొద్దిగా పర్వాలేదు అనుకుంటున్నాం. అయ్యే బాధలు ఏం చేయాలండి, 3 ఏళ్ళ మంచిగా అయ్యే బాధలు. ఇక రాత్రి నిద్రపోయారా, తిన్నారా? పెట్టారు, అన్నం పెట్టారు, అన్నం తిన్నాం. బడిలో ఉన్నాం, ఇప్పుడే వచ్చాం. బడిలో నుంచి వచ్చి శుభ్రం చేసుకుంటున్నాం. ఇంకా ఏమేమి తడిచిపోయామని, ఖరాబ్ అయిపోయా? అన్నీ తడిచిపోయినాయండి, బట్టలు మంచాలు అన్నీ కడుక్కుంటున్నాం. ఇంకా అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇంకేం చేస్తాం, ఏదో కొన్ని తీసుకొని పోయినా అన్నీ ఇళ్ళనే ఉన్నాయి. కరెంట్ ఉందా? కరెంట్ వచ్చింది? కరెంట్ ఇంకా రాలేదండి. కరెంట్ వదులుతానన్నారు. ఇక లేట్ అయిద్దాం. అధికారులు వచ్చి సరిగ్గా స్పందించారమ్మా? వచ్చారు, అందరూ వచ్చారు, చూశారు, వెళ్ళారు. ఇందాక కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఇంకేమిస్తారో మనకు తెలియదులే కానీ చూసి అయితే పోయారు. ఇక భోజనాలు అవి పెట్టారు బళ్ళు, అన్నీ పర్వాలేదులే. కానీ ఇక మరి వరద వచ్చేది ఏం చేస్తారు. ఇంకా అదే కరకట్ట వస్తే కొద్ది పర్వాలేదండి, అంతగానం రాదు. ఈ 3 ఏళ్ళకి 3 సార్లు వచ్చింది. ఇది 3వ సారి ఇప్పుడు ఈ 3 ఏళ్ళనే. ఇంకా అట్లా ఇక ఈ బాధలు ఏం చేయాలి. ఇక అయ్యే బాధలు. ఇక వచ్చినప్పుడల్లా కడుక్కోవడం, బురద కడుక్కోవడం, చేసుకోవడం, ఇక ఇయ్యే బాధలు వచ్చినప్పుడల్లా ఇంకా అదే. ఇక మరి ఏం చేస్తాం మరి.